Hello guys, namaste one and all. Today I am telling about the physics chapter laws of motion. ఈరోజు అయితే నేను చెప్పబోయేది లాస్ ఆఫ్ మోషన్ అనమాట. మనకి లాస్ ఆఫ్ మోషన్ అంటే 3 టైప్స్ ఉంటాయి. లాస్ ఆఫ్ మోషన్కి ముందుగా మనం అయితే ఫోర్స్ అయితే మనం డెఫినేషన్ వేసుకోబోతున్నాం. ఫోర్స్ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ చేంజెస్ ది ఆర్ రెసిస్ ది స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పుష్ ఆఫ్ పుల్ ఆఫ్ యర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏమన్నా హాల్స్లోకి వెళ్ళాం, డోర్ అనుకోండి, మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు పుష్ చేస్తాం అండ్ క్లోజ్ చేసేటప్పుడు పుల్ చేస్తాం. అంటే అలా మనం అయితే ఫోర్స్ను అయితే వివరించబడింది. నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా. డైమెన్షన్ ఫార్ములా అంటే ఏంటి? డైమెన్షన్ ఫార్ములా అనేది 3 రకాల కింద ఉంటుంది: మాస్, లెంత్ అండ్ టైం. ఈ మాస్, లెంత్ అండ్ టైంలో F equal to ma. Simple formula is F equal to ma. F equal to m, mass. M means mass. A means acceleration. Acceleration ఏంటి? Acceleration equal to change in velocity by time. Okay, change in velocity by time. మరి చేంజ్ ఇన్ వెలాసిటీ v ఉంది బై t. వెలాసిటీ ఏంటి? వెలాసిటీ మీన్స్ లెంత్ అండ్ టైం. ఇక్కడ వెలాసిటీ డెఫినేషన్ ఏంటి? మనం ఏం చెప్తామంటే ఇది వెలాసిటీ డెఫినేషన్ డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ డెఫినేషన్ డిస్ప్లేస్మెంట్ టైం. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ ఉంది, దాని కింద టైం ఉంది. టైం పైకి వెళ్తే -1 అవుతుంది, ఎల్టీ -1 అవుతుంది. మరి యాక్సలరేషన్ ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. మనకి ఎల్టీ పవర్ -1 అయితే వచ్చింది వెలాసిటీకి. యాక్సలరేషన్కి ఎల్టీ పవర్ -2 అనే వస్తుంది. మాస్ ఏంటి? ఎమ్. ఆల్రెడీ ఇక్కడ ఎమ్ అయితే ఉందన్నమాట. ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2 అయితే మనకు వచ్చింది. మరి యూనిట్స్కి వెళ్ళిపోయేటప్పుడు మనకి యూనిట్స్ అనేది 2 సిస్టమ్స్లో ఉంటాయి: ఎంకేఎస్, సిజిఎస్. ఎంకేఎస్ అంటే స్టాండర్డ్ యూనిట్స్ అన్నమాట. స్టాండర్డ్ యూనిట్ ఏంటి? కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆన్ న్యూటన్ అని కూడా మనం అనొచ్చు. అలాగే సిజిఎస్ యూనిట్ వచ్చేటప్పటికి గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆఫ్ డైన్. ఇక్కడ మనకి రిలేషన్షిప్ కూడా నేను అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎం అంటే 1 kg తీసుకున్నాను. 1 kg ఆఫ్ మాస్ ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని కూడా రాసుకుంటాం, దాని యూనిట్ అది. నెక్స్ట్ 1 kg ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్? 1000 grams. అది మనకు అందరికీ తెలుసు. మరి 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి 100 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇంటూ మల్టిప్లై చేస్తే 100,000 అని వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ 1 lakh గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే ఫుల్ కంక్లూజన్ 1 Newton ఈక్వల్ టు 10⁻⁹ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ డైన్. ఓకే, ఇప్పుడు కాన్వర్స్లీ 1 డైన్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్స్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది మనకు చాలా రకాలు ఉంటుంది, బేస్డ్ ఆన్ దేర్ నేచర్ అండ్ దేర్ యాక్షన్. ఇలా అయితే చాలా టైప్స్ ఉంటాయి. మనం అయితే ఇప్పుడు బేస్డ్ ఆన్ యాక్షన్స్ నేర్చుకోవచ్చు. హియర్ యాక్షన్స్, దే ఆర్ 2 types ఆఫ్ ఫోర్సెస్ బేస్డ్ ఆన్ యాక్షన్స్. వన్ ఈజ్ కాంటాక్ట్ అండ్ వన్ ఈజ్ నాన్ కాంటాక్ట్. ఏంటి ఇది అంటే, కాంటాక్ట్ అంటే మనం 2 ఆబ్జెక్ట్స్ అనేది ఒకదాని మీద ఇంకోటి ఉంటే దాన్ని కాంటాక్ట్ అంటాం. మీన్స్ మనం నడుస్తున్న మన ఫీట్ అనేది ఫ్లోర్కి అయితే టచ్ ఉంటుంది, దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అనుకోవడం అంటాం. నెక్స్ట్ టెన్షన్ అయితే మీకు కొంచెం ఎలాగెలా కొంచెం క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి? మీరు అయితే ఇప్పుడు వాల్ని పుష్ చేస్తున్నారు, మరి వాల్ వెళ్ళిపోతుందా? దాని మీదకి ఏదో ఒక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, ఆ ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ ఎయిర్ రెసిస్టెన్స్. మీరు ఇప్పుడు పారాషూట్ నుంచి దిగినప్పుడు మనకి మనం ఏదో పైకి లాగుతున్నట్టు అనిపిస్తుంది, దాన్ని ఎయిర్ రెసిస్టెంట్. నెక్స్ట్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి?
ఏదైతే ఫోర్స్ ఇన్ కాంటాక్ట్లో లేదు అంటే ఇప్పుడు గ్రావిటీ ఫోర్స్ ఇది ఏమన్నా కాంటాక్ట్లో ఉందా మనకి? ఐ ఐ థింక్ సో. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఏదో మనల్ని ఎగరకుండా చేస్తుంది అంటే దట్ ఈస్ గ్రావిటీ. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫోర్స్ అంటే ఏంటి బ్రో అనకండి. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ప్లస్ అండ్ ప్లస్ విల్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ మైనస్ అండ్ ప్లస్ విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇదైతే కొంచెం చిన్నగా మీరు నేర్చుకోవాల్సింది. అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఇదైతే మీకు చాలా ఈజీగా అనమాట. మీరు లాస్ట్ టైంలో కూడా నేర్చుకొని ఉంటారు, లాస్ట్ ఇయర్లో, బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్, మ్యాగ్నెట్గా ఉన్న నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇది కూడా కొంచెం ఎలక్ట్రికల్ ఫోర్స్ లాంటిది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అట్రాక్ట్ ఇచ్చేది అండ్ నార్త్ రిపల్ ఇచ్చేది. ఇలాగే రివర్స్లో కూడా రాసుకోవచ్చు, సౌత్ అండ్ సౌత్ పోల్ రిపల్ ఇచ్చేది అండ్ నార్త్ అండ్ సౌత్ అండ్ నార్త్ అట్రాక్ట్ ఇచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూక్లియర్ ఫోర్స్ మీకు కనపడుతుంది కదా. న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు న్యూక్లియర్ అంటే అటామిక్ బాంబ్స్ అని ఎలాంటి ఎన్నో వచ్చేస్తాయి మీ బ్రెయిన్కి. ఎలా కాదండి, ఇక్కడ న్యూక్లియర్ ఫోర్స్ అంటే మనం ఇప్పుడు ఒక ఛార్జ్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈ రెండు ఛార్జెస్ మీన్స్ ఇది పాజిటివ్ అండ్ మైనస్ అనేది అట్రాక్ట్ అవుతాయి అండ్ నెక్స్ట్ ప్రోటాన్స్ అండ్ ప్రోటాన్స్ రిప్లై ఇచ్చారు అండ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అట్రాక్ట్ ఇచ్చారు. ఇంత తప్ప ఇంకేమీ లేదండి ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్లో. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఒక తాడు తీసుకొని అటు ఇటు కొంచెం మనుషులు వేసుకొని ఆడుతూ ఉంటారు టగ్ ఆఫ్ వార్. ఆ టగ్ ఆఫ్ వార్లో గేమ్ ఏంటంటే ఎవడైతే లైన్ క్రాస్ చేస్తాడో వాడే లూజ్ అనమాట. అంటే ఇక్కడ విన్నర్ ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్ అవుతుంది అలా లాగుతున్నవాడు. అంటే ఇక్కడ ఇంత బ్యాలెన్స్ అనుకో, అటువైపు ఒక ఫోర్స్ ఇటువైపు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ శాస్త్రం చూడండి. ఓకే, మీకు కొంచెం బ్లర్ అవ్వచ్చు, దయచేసి చూసుకోండి. ఇక్కడ 10 న్యూటన్స్ అనుకోండి, ఇక్కడ 5 న్యూటన్స్ అనుకోండి. అప్ నార్మల్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ 10 న్యూటన్స్ అక్కడ 5 న్యూటన్స్, సారీ ఇక్కడ 10 అక్కడ 10 మొత్తం బ్యాలెన్స్ అయిపోద్ది. ఇదే బ్యాలెన్స్డ్ ఫోర్స్. అదే ఇప్పుడు మనం సెకండ్ వన్కి వచ్చేది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఈక్వల్ టు నాట్ జీరో. ఇక్కడ రిజల్ట్ ఫోర్స్ అంటే 10 - 10 దట్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 10 ఇక్కడ 5 ఉందనుకో, 10 - 5 దట్ ఈక్వల్ టు 5 న్యూటన్స్. ఇలా రిజల్టెంట్ ఫోర్స్ అనేది 5 న్యూటన్స్కి వస్తుంది అంటే నాన్ జీరో. నెక్స్ట్ బేస్డ్ నీ నేచర్ అయితే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ ఐ ఆల్వేస్ టాట్ యూ. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇదైతే మీరు ఇందాకే చెప్పాను. ఇదిగో ఎలక్ట్రికల్ ఫోర్సెస్, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, దిస్ వన్. నెక్స్ట్ వీక్ ఫోర్స్ ఏంటమ్మా? స్ట్రాంగ్ ఫోర్స్ ఏంటి? వీక్ ఫోర్స్ అంటే ఒక ఎలక్ట్రాన్ నుంచి, మీకు ఎలక్ట్రాన్స్ అని తెలిసే ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ ఏదైతే ఒక యాటంలో ప్రజెంట్ అయి ఉంటుందో, ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్కి ఉన్న చాలా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ ఉంటుంది, కావున అదైతే అట్రాక్ట్ అవ్వదు. సో దిస్ ఆల్ నోన్ యాజ్ వీక్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ ఫోర్సెస్. ఇంకా టెన్షన్కి వచ్చేసరికి టెన్షన్ అనేది ఒక ఫోర్స్ అన్నమాట. ఇంకా ఎక్కువ డీప్గా తెలుసుకోవాలంటే ఇది ఒక ఫోర్స్. నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పేస్తాను అనమాట. ఇంకా నేనైతే దీన్ని డీప్గా డెఫినేషన్స్ కట్టి చెప్పను. నేనైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను. నేనైతే PDF తయారు చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పుల్లే అంటే ఇప్పుడు మనం బావిలో వాటర్ అనేది తీసుకోవడానికి మనం ఇక్కడ ఒక
పుల్లెన్ అయితే యాడ్ వేసుకుంటాం, తయారు చేసుకుంటాం కదా. ఇక్కడ అయితే నేను అలాంటిది పెట్టుకున్నాను. ఇక్కడ 5 kgs అండ్ ఇక్కడ 3 kgs ఆఫ్ మాస్ ఉన్న బాడీస్ పెట్టుకున్నాను. ఇక్కడ థ్రెడ్తో టైట్గా కట్టేసిన అనమాట. దేనికి దానికి టైట్గా కట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు గ్రావిటీ దీనికి గ్రావిటీ కన్నా దీనిదే ఎక్కువగా ఉంది 5 kgs. అప్పుడు ఏమవుతుంది, కిందకి వెళ్తుంది. ఇక్కడ టెన్షన్ ఫోర్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అది దాన్ని పైకి తీసుకెళ్ళకుండా దాన్ని ట్రై చేస్తుంది, బట్ అన్ఫార్చునేట్లీ అది పైకి తీసుకెళ్తుంది. కాబట్టి ఓకే, ఈ ఫోర్స్ని పైకి అవుతుంది ఏదైతే లాగుతుందో దాన్నే టెన్షన్ ఫోర్స్ అంటాం. అర్థమైందా? సో అది ఇక్కడ రావాలనుకుంటున్నాను, అంటే కిందకి కాకుండా పైకి అప్రోచ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్లో ఇంకోటి, దీన్ని ఇంక్లైన్ ప్లేన్ అంటారు. నేను రాయడం మర్చిపోయాను. ఇదైతే ఇంక్లైన్ ప్లేను, ఇదైతే చూసే ఉంటుంది. ఓకే, ఇదైతే ఇంక్లైన్ ప్లేను. ఇక్కడ అయితే నేను అయితే ఒక మాస్ అండ్ ఇక్కడ ఒక మాస్ అయితే కట్టాను. నెక్స్ట్ ఇది మీరు చూసే ఉంటారు పుల్లే. నెక్స్ట్ ఇటువైపు అయితే టెన్షన్ ఫోర్స్లో అయితే అప్లై అవుతుంది. ఇక్కడ అయితే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ చూస్తే మీరు కొంచెం సరిగ్గా గమనించేస్తే ఇక్కడ సైన్ టీటా తీసుకుందాం, ఇక్కడ కాస్ టీటా అన్నమాట. ఈ కాస్ వాల్యూస్ కూడా మీకు చెప్తాను అనమాట. ఇక్కడ సైన్ వాల్యూస్ కూడా ఈజీ ట్రిక్ అనమాట, మీకు అయితే చెప్పబోతున్నాను. ఓకే, ఇక్కడ మీరు అయితే ఇంక్లైన్ ప్లేన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, చాలా అఫ్రైడ్ అయిపోతున్నారు, ఎందుకంటే అయిపోయి ఇంత పెద్ద ప్రాబ్లం అని. కాకపోతే జస్ట్ చిన్న ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ఫోర్స్, మేము అయితే గమనించిన నార్మల్ ఫోర్స్. అండ్ ఇక్కడ అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఎప్పుడు నార్మల్ ఫోర్స్కి ఇంక్లైన్ ప్లేన్లో పర్పెండిక్యులర్గా ఉండదు, వెయిట్ అనమాట గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, మనకి చూడండి, ఇక్కడ నేను అవుతున్న లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇది మీకు సైన్ వాల్యూస్ కావాలంటే నేను అవుతూ చెప్తున్నాను. sin 0, sin 30, 45 అండ్ sin 60 అండ్ sin 90 నేను అయితే అలా వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ గివెన్ బిలో ఆబ్జెక్ట్స్ బై 2, బిలో ఫింగర్స్ బై 2. ఇప్పుడు sin 0, ఇప్పుడు రూట్ ఓవర్ 0/2 వాల్యూ ఎంత, 0 నాకు వస్తుంది. ఎస్. అండ్ నెక్స్ట్ 45 కింద ఎంత ఉంది, 1 మీన్స్ రూట్ 1/2, 1/2 రూట్ 1 వాల్యూ 1. అండ్ నెక్స్ట్ దిస్ వన్ రూట్ ఓవర్ 3 బిలో 2, 2/2 దట్ ఈక్వల్ టు వాల్యూ ఇస్ 1. నెక్స్ట్ దిస్ వన్ 60, నెక్స్ట్ రూట్ ఓవర్ గివెన్ బిలో బై means 3, root over 3/2. Here given 4 means 2/2 that equal to 1. ఇలా మీరు అయితే ప్రాబ్లమ్స్ నుంచి చేయొచ్చు. ఆమె కాస్కి ఏంటి సార్ అనుకోవచ్చు, కాస్ కూడా ఉంది. కాస్కి అప్వర్డ్ అనమాట. ఇప్పుడు 0, 45, 60 0, 30, 45, 60 అండ్ 90 కాస్ 90 వాల్యూస్ వరకు ఉంది. ఇక్కడ 0 అనుకో అప్వర్డ్, ఇంకెన్ని ఉన్నాయి 4/2 అలాగా. మనకి డౌన్వర్డ్స్ అయితే సైన్, అప్వర్డ్ అంటే కాస్. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేయచ్చు. సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ మనకు అవుతుంది ఇప్పుడు వచ్చేసినట్టు అనిపిస్తుంది, వచ్చేసి ఉంటాయి కూడా మీకు. నెక్స్ట్ ఇంక్లైన్ ప్లేన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. ఎస్, ఇదవుతే మెయిన్ టాపిక్. మనం అయితే ఇప్పుడు వచ్చేసేది న్యూటన్ ఫస్ట్ లా, ఏదైతే మనకి లెసన్తో ఇప్పుడు దాకా చెప్పుకున్నది అంతా బేసిక్స్. ఇప్పుడు న్యూటన్ ఫస్ట్ లాగా వచ్చేసరికి నోటీస్ ఇక్కడ కింద ఉన్న ఇది ఫస్ట్ న్యూటన్ డెఫినేషన్ చదివేసుకోవచ్చు. an object at rest or in uniform motion in a straight line unless acting upon a external force acting upon it. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉండొచ్చు, యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు. ఇది స్ట్రైట్ లైన్లో ఏమి ఉండవు. సో వెలాసిటీ అవుతుంది అలా, మీన్స్ స్టేట్ అండ్ స్పీడ్ కట్ట ఏం మారకుండా ఉండడానికి నెగ్లెక్ట్ ది
all things. Next, unless acting upon external force means unbalanced force. ఓకే, అన్లెస్ యాక్టింగ్ అపాన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, అట్ రెస్ట్లో ఉంది. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ కాంటాక్ట్లో లేడు. అన్లెస్ యాక్టింగ్ ఆన్ బై అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? అయితే ఫోర్స్ అనేది అప్లై అయింది. కంటిన్యూ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ అన్లెస్ యాక్టింగ్ అపాన్ మీన్స్ ఇప్పుడు మనం ఒక దోస్న ఇప్పుడు మన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, సో అదైతే మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇనర్షియా. ఇదైతే ఒక ప్రాపర్టీ అనమాట. ఓకే, ఇనర్షియా, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ రిమైన్స్ టు అట్ రెస్ట్ ఆర్ ఇన్ ఏ యూనిఫామ్ మోషన్ అండ్ యాక్టింగ్ అపాన్ ఏ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే నేను చెప్తా. ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉండాలనుకుంటుంది, కాకపోతే వేరే వచ్చి మోషన్లోకి పంపించేసింది. అర్థమవుతుందా? ఎస్. ఇక్కడ టైప్స్ ఉన్నాయి, ఈ టైప్స్లోకి వెళ్ళిపోయేటప్పటికి మీకు ఫుల్ డోస్ వచ్చేస్తుంది అనమాట. ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది, ఇంకా ఉండాలనుకుంటుంది అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారమ్ బోర్డ్ తీసుకుందాం. క్యారమ్ బోర్డ్లో మీరు ఒక కాయిన్ స్ట్రైక్ చేశారు, ఆ కాయిన్ ఏమవుతుంది, డైరెక్ట్గా వెళ్ళి ఆ బ్లాక్ మీన్స్ స్ట్రైట్గా పెట్టిన కాయిన్స్ని స్ట్రైక్ చేస్తుంది. అది ఇమీడియట్గా వేస్తే ఆ కింద మొత్తం మూవ్ అవుతుంది, కానీ పై అన్నీ రెస్ట్లోనే ఉండాలనుకుంటాయి. ఇది అవుతూ ఉంది. దట్ మోషన్ అవుతే ఇప్పుడు ఈ బస్ వాంట్ ఇన్ మోషన్, ప్యాసింజర్స్ అన్ని కాల్ అని మోషన్లో ఉంటాయి, హెడ్ మాత్రం అప్పర్ పార్ట్ మాత్రం నాట్ ఇన్ మోషన్. ఓకే, ఇప్పుడు సడన్గా బ్రేక్ వేసారు, అలా ఏమవుతుంది, ఆ హెడ్ కూడా ఇన్ మోషన్లో ఉండాలనుకుంటుంది, కాకపోతే అది రెస్ట్లోకి వెళ్ళిపోయింది. అందుకు ఇలా ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఎప్పుడు కార్ ఉంది, కార్ అనేది మూవ్ అవుతుంది, ఇక్కడ అయితే లగేజ్ ఉంది. ఈ కార్ ఎలా టర్న్ తీసుకున్నప్పుడు ఈ లగేజ్ అనేది ఎలా ఉంది, డ్యూ టు ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. మనం అయితే ఇప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఏంటబ్బా అనుకోకుండా స్ప్రింగ్ ఫోర్స్లో కూడా వచ్చేసాం. ఇక్కడ అయితే ఇది నేను ఇక్కడ డినోట్ చేయలేదు, ఇది వాల్ అనమాట. ఇది ఆల్సో వాల్ అండ్ దిస్ వన్ ఆల్సో వాల్. ఇక్కడ నేను అయితే ఒక గోడకి అయితే నేను స్ప్రింగ్ అయితే కట్టేసి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అని ప్లేస్ చేసాను. దీన్ని నేను ఒక లెంత్ కింద తీసుకున్నాను. లెన్స్ అంటే న్యాచురల్ లెంత్. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని పట్టుకొని దీనికి కూడా టై చేసాను. ఈ ఆబ్జెక్ట్ని పట్టుకొని నేనైతే లాగానమాట. లాగితే ఇక్కడ అయితే ఒక ఎక్స్టర్నల్ యాడ్ అయిందని ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని కంప్రెస్ చేస్తే మైనస్ అవుతుంది. దీన్ని ఇది ఫార్ములా ఉంది, F=-kx. ఎక్స్ అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్ అనమాట. ఈ ఫార్ములాని దీన్ని ఆల్సో నోన్ యాజ్ హుక్స్ లా. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్స్. సో అర్థమైంది అనిపిస్తుంది. నెక్స్ట్ గో టు ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏంటబ్బా ఫ్రిక్షన్? మీకు అందరికి డౌట్ వచ్చే ఉంటుంది, వాట్ ఈజ్ ఫ్రిక్షన్? ఓకే, హియర్ ద ఫోర్స్ విచ్ రెసిస్ట్ ది టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ త్రూ కాంటాక్ట్. అర్థం కాలేదా? ఎస్, చెప్తా. ద ఫోర్స్ విచ్ రెసిస్ట్ ది టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. టెండెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు an object want to remains at rest or in uniform motion, that opposing the friction want to oppose that force, this force is called friction. Okay, next going to centripetal force. నేనైతే సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పేస్తున్నాను. మీకు అయితే డిస్క్రిప్షన్లో PDF అయితే పెడతాను, మీరు దాని నుంచి ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్. ఇక్కడ నేను అయితే ఒక సర్కిల్ తీసుకున్నాను. పోనీ మీరు ఒక సర్కిల్ యాడ్ అనుకోండి, మీన్స్ గ్రౌండ్. ఓకే, ఇక్కడ అయితే సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నేను అయితే ఇక్కడ నుంచున్నా, మీద కూడా. ఓకే, ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ మీన్స్ వన్ బాల్ తీసుకోండి. బాల్ దీనికి ఇలా టై చేసి ఇలా తిప్పుతున్నాం. ఓకే, తిప్పుతున్నప్పుడు ఇక్కడ అయితే వెలాసిటీ వాంట్ టు చేంజ్ every per second, every per state
ఓకే, ఇక్కడ అవుతుంది వెలాసిటీ అవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ స్పీడ్ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ అయితే ఇక్కడ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది మన మీదకి, దాన్నే యాక్సిలరేషన్ అంటే. ఇక్కడ థ్రెడ్ ద్వారా మనకు ఫోర్స్ అవుతుంది మన మీదకి యాక్ట్ అవుతుంది, ఆ ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. ఓకే, యాక్సిలరేషన్ మనం ఇందాక ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఓకే, ఈ ఎంని ఇటువైపు పంపించేస్తే ఏ ఈక్వల్ టు ఎఫ్ఎం, ఎఫ్/ఎం. ఓకే, దీనికి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏ ఈక్వల్ టు v²/r. ఇక్కడ నుంచి వచ్చేస్తే ఈ రెండు ఫ్రమ్ 1 and 2. ఓకే, ఫ్రమ్ 1 and 2 v²/r, f ఈక్వల్ టు mv²/r. ఓకే, ఈ ఎంని అప్వర్డ్ పంపించేస్తుంది. ఓకే, ఇలా సెంట్రిపిటల్ ఫోర్స్ అని డిరైవ్ చేయొచ్చు. యా, ఓకే, వెల్కమ్. నెక్స్ట్, న్యూటన్ సెకండ్ లా. Today this one is the rate of change of momentum of a body is directly proportional to applied unbalanced force. Rate of change. Rate means time. You can easily know that rate means time. Rate of change of moment. Change momentum of, we can indicate this like, okay. Applied is directly proportional to applied force. Is directly proportional to applied force. This formula derived into, means converted into word form. That's nothing but is this. Move in applied force means the object is moving in applied force, means object is moving with this side, next force also in this direction. Okay, next mathematical formula. Here you can initial momentum and final momentum. Initial momentum means the velocity before starting, and the final momentum means the velocity after means ending. Here P equal to mv, momentum formula. Next, change in linear momentum is delta p, p2 minus p1. This is nothing but mv minus mu. I just commoned mass to simplify it. And next, the rate of change of linear momentum. This is delta p by delta t. That is nothing but m of v minus u by t. Here v minus u by t is nothing but acceleration, that equal to me. Next, according to Newton's second law, here we just write delta p by delta t e is nothing but directly proportional to f. Here also I write that to remove this one, we must add the constant. I just add in f equal to constant ma. If k is constant, k equal to 1, that equal to f equal to ma. And next one is momentum. What is momentum? The product of mass and velocity is known as momentum. Mass means greater mass means greater momentum, means greater velocity means greater momentum. You should know this confirmly, because in many IIT exams they give these bits. And p equal to mv, and this one also giving correct relationship of the momentum. Next, it is a vector quantity. It has both magnitude and direction. SI unit kg meter per second, CGS unit gram centimeter per second. We should know that. Next, impulse. Going to impulse. What is impulse? If you want to hang a photo frame into one, we should first insert a nail into it. That's we need to insert with the help of hammer. With a short time, more impact on the nail. Yes or no? More force in a short time. I equal to F into T. It is a vector quantity because F is vector and T is scalar. Next, F equal to MA. F equal to M. A means V minus U by T. M, you can see here,
Next, this T is transport to that, and MV and MU. MV minus MU. This is the relationship. You should must know this. The relationship between the momentum and impulse. You should know this. Going to the Newton third law. Here I easily write that action is called to reaction. The real definition is, for every action there is a reaction, equal reaction. Means here I just because artist, I just draw the a rocket and a force applied up and gas released downwards, hot gas. Okay, this also, when we release the balloon move upside and gas release outside. In many more examples, like we are walking, we push the ground downwards and we move front. Okay, next, law of conservation of momentum. Here we are in two cars. Okay, m1 and m2 means there are two different masses and they have two initial velocity. Okay, next we are moving, they both colliding each other. Okay, next they collide means they have moved with a final velocity, means m2 move faster, m1 move slower. Next, here's the simple and for definition of this: total momentum before collision equal to total momentum after collision. Understand? Next we go to free body diagrams. So what is the free body diagrams? It means show direction acting upon it. Free body diagrams is useful to use it to see in which direction the force is acting. Here a small diagram is this: a block in downwards, that is weight, and upwards normal. Okay, weight equal to mg. Okay, that's the matter.